వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బిఎడ్ చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరి ఒక జాబ్ క్యాలెండర్, ఒక అకాడమిక్ ఎగ్జామినేషన్స్ మన తెలుగు రాష్ట్రాలలో గత 15 ఇయర్స్లో ఎప్పుడు లేదు. పేరుకు జాబ్ క్యాలెండర్ అంటారే కానీ కోర్టు కేసుల వల్లనో వేరే కారణాల వల్ల నిర్దిష్టంగా టెట్ కానీ డిఎస్సి కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి కానీ ఇతర ఉపాధ్యాయ రిలేటెడ్ పోటీ పరీక్షలు నిర్వహించడం లేదు ఆయా ఏజెన్సీలు. అయినప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రక్రియను గమనిస్తే ప్రతి లీప్ సంవత్సరంలో, మీకు తెలుసు లీప్ సంవత్సరంలో 29 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి మంత్లో ఒక డిఎస్సి రావడం జరిగింది. 96, 2000, 2004, 2008, 2012, 2016, 2020, 2024. కనుక 2028లోగా తప్పనిసరిగా ఒక డిఎస్సి వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే చాలామంది ప్రజెంట్ ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతుంటారు కాబట్టి విద్యార్థుల అడ్మిషన్లు ఉపాధ్యాయ విద్యార్థి రేషియో ఆధారంగా తప్పనిసరిగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవి నోటిఫికేషన్స్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో రానున్నాయి. వీటికి అదనంగా ప్రతి సంవత్సరం 2 సార్లు కండక్ట్ చేయాల్సిన టెట్ కూడా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్స్కు మరియు ప్రీ సర్వీస్ టీచర్స్కు త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఎమిలీ అకాడమీ తరఫున నేను ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటంటే నోటిఫికేషన్కు సంబంధించి ముఖ్యమైన సబ్జెక్ట్స్, మారని సబ్జెక్ట్స్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ముఖ్యంగా ఉదయం పూట కష్టమైన సబ్జెక్ట్ చదవండి, ఈవినింగ్ టైం చాలా సులభంగా ఉండే సబ్జెక్ట్ చదవండి. ఒకవేళ అన్ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా గ్రంథాలయం, లైబ్రరీలో ఉంటూ మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. ఒకవేళ ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే మీ టైంను అడ్జస్ట్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ, నిలకడగా కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి. ముందుగా ఏ బుక్స్ చదవాలి? గత ప్రశ్నాపత్రాలు మనం గమనిస్తే ఎక్కువగా ప్రశ్నలు తెలుగు అకాడమీ నుంచి అడుగుతున్నారు. కనుక మీ దగ్గర రెండు ముఖ్యమైన వనరులు ఉండాలి. ఒకటి గత ప్రశ్నాపత్రాలు, రెండవది తెలుగు అకాడమీ పుస్తకాలు. ముఖ్యంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు 3rd క్లాస్ నుంచి 10th వరకు అకాడమీ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మోడల్ స్కూల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గురుకుల ప్రిపేర్ అయ్యేవాళ్ళు 3rd క్లాస్ టు ఇంటర్ వరకు మీ సబ్జెక్టుకి సంబంధించి ఈ యొక్క అకాడమీ బుక్స్ కలెక్ట్ చేసుకొని ఆ పుస్తకాలు, గత ప్రశ్నాపత్రాలు ఆధారంగా మీ ప్రిపరేషన్ మొదలు పెడుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. చాలామందికి అవగాహన లేని సబ్జెక్ట్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు పెడగాజీ. ఈ సబ్జెక్టులకు సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా టాపిక్ వైజ్ డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉంది. మీరు యూట్యూబ్లో కూడా షార్ట్స్, వీడియోస్ ఈ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి కాబట్టి వీలైతే ఈ వనరులు ఉపయోగించుకోండి. చాలామంది అడుగుతున్నారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? డైట్ లెక్చరర్ సంబంధించి, బిఎడ్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా కూడా ఈ డిప్యూటీ వర్క్ సంబంధించి డైట్, బిఎడ్ కాలేజీ మరియు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, ఇటీవల హైకోర్టు గ్రూప్ 1కు సంబంధించిన రీఇవాల్యుయేషన్ 8 monthsలోగా చేయాలి, లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని తీర్పిచ్చింది. కాబట్టి డిప్యూటీ వర్క్ సంబంధించి మీరు తొందరపడొద్దు, జిఎస్ పైన ఫోకస్ చేయండి. చాలామంది ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ యాప్లో అప్లోడ్ చేయమని చెప్తున్నారు. మనకు సిలబస్ ఉండాలి. ఆ సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ మనకు ఒక ఐడియా వస్తే మనకు గోల్ పట్ల, లక్ష్యం పట్ల ఒక స్పష్టత వస్తుంది. కనుక అంతవరకు టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన షార్ట్స్ మీరు చూస్తూ బేసిక్స్ పైన అవగాహన పెంచుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. సిలబస్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత ఎమిలీ అకాడమీ తరపున తప్పనిసరిగా ఈ యొక్క డిప్యూటీ వర్క్ సంబంధించి, డైట్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్ సంబంధించిన
అద్భుతమైన ఆన్లైన్ కోచింగ్ మరియు మెంటర్షిప్ నేను ఇవ్వడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రానుంది. ప్రతి ఏటా డిఎస్సిని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జాబ్ రాని విద్యార్థులు నిరాశ పడకుండా మరొకసారి డిఎస్సి పైన, టెట్ పైన ఫోకస్ పెట్టండి. ఇంతవరకు ఎవరైతే టెట్లో తక్కువ మార్కులు ఉన్నాయో త్వరలో జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీటెట్ నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి సీటెట్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి. ఇంతవరకు క్రమం తప్పకుండా మరి జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పరీక్ష సీటెట్. ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈసారి కొన్ని మార్పులతో సీటెట్ రాబోతుంది కాబట్టి సీటెట్ మీరు తప్పనిసరిగా పాస్ కాండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. దీనివల్ల ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించిన ప్రైమరీ స్కూల్ టీచర్స్ సంబంధించి టీజీటీ, పీజీటీకి సంబంధించిన జాబ్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. వీటితో పాటు అప్పుడప్పుడు నిర్వహించేటువంటి ఎన్విఎస్, ఆర్మీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన నియామకాలు, భారతదేశంలో అతి పురాతనమైన పాఠశాలలు, రైల్వే స్కూల్స్లో కూడా అప్పుడప్పుడు టీచర్ జాబ్స్ మరి రిక్రూట్ చేస్తారు కాబట్టి వీటన్నిటికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అది సీటెట్. సీటెట్ పాస్ అయితే అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఒక డ్యూయల్ సిమ్ ఫోన్ మాదిరి ఉపయోగపడుతుంది ఆ యొక్క సర్టిఫికేట్. నిరుద్యోగ అభ్యర్థులు డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వాచ్ చేయండి. ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని కాన్సెప్ట్ వారీగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీకి సంబంధించి మంచి పట్టు సాధించి కంటెంట్ కోసం గవర్నమెంట్ బుక్స్ బాగా చదివి రాబోయే రోజుల్లో మీరు టీచర్ జాబ్ సాధించాలి, డిప్యూటీఓ జాబ్ సాధించాలి, డైట్ బిఎడ్ లెక్చరర్ మరియు హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలి. జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఈ కేవీఎస్, ఎన్విఎస్, ఆర్మీ స్కూల్స్లో, సైనిక్ స్కూల్స్లో టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.